మనము నోటితో పలికినప్పుడు దేవుని దైవిక శక్తి విడుదలవుతుందండి. మనము ఉన్న పరిస్థితిని పలకడానికి మనం లేము. ఒక క్రైస్తవుడు, క్రీస్తుని నమ్మిన విశ్వాసి, క్రైస్తవుడు అంటే మతం పట్టుకున్న వాళ్ళు కాదు, క్రీస్తుని నమ్మి యేసు క్రీస్తు నా కోసం జన్మించి మరణించి తిరిగి లేచి రాబోతున్నాడని నమ్మే విశ్వాసి ఉన్న విషయం పలకకూడదు. చీకటి ఉంది లోకంలో, అప్పుడు ఏమన్నాడు దేవుడు? వెలుగు కలుగును గాక. ఈ రోజు మనం వెలుగు చూస్తున్నామంటే అది దేవుడు పలికిన మాట వలన విడుదలైన శక్తి. దాన్ని మనం అనుభవిస్తున్నాం రోజు. చీకటి అంటే చీకటి అని కాదు, బాధ, నిరుత్సాహం, దేనికి పనికిరావనే నింద, అవమానం, నా జీవితం ఇంతే అనేది, అనారోగ్యం పోదనేది, అప్పుల నుంచి బయటికి రాననేది, లేదా జ్ఞానం లేకపోయినా, ఇవన్నీ చీకట్లు. నిన్ను అర్థం చేసుకోకపోయినా అదొక చీకటి, అపార్థం చేసుకున్న అదొక చీకటి, కుటుంబంలో మనశ్శాంతి లేకపోయినా అదొక చీకటి, నీకెప్పుడు ఏదో కావాలి అనుకోవడం అదొక చీకటి, సమాధానం లేకపోవడం అదొక చీకటి. ఈ చీకటితో నువ్వేం మాట్లాడుతున్నావు? దేవుడే చూసి చీకటిని అలానే ఉండు అనలేదు, నువ్వు అలానే ఉంటావు అనలేదు. వెలుగు కలుగును గాక, నీ జీవితంలో వెలుగు కలుగును గాక అని మాట్లాడే బాధ్యతని నీకు నాకు దేవుడు ఇచ్చాడు. లోకం ఏముంటుంది? నీ పరిస్థితి ఇదే, నువ్వు ఇలా ఉండాల్సిందే అంటది. వాక్యం ఏమంటుంది? లేదు లేదు, నువ్వు దాన్ని నోటితో పలుకు, యేసునామంలో పలుకు, అది మారుతుంది. ఈ రోజు నువ్వు లోకం పలికినట్టు పలుకుతావా, వాక్యం పలికినట్టు పలుకుతావా? చెప్పండి. ఈ రోజు మీకు ఉన్న పరిస్థితిని పలకడానికి మీరు దేవుని పిల్లలుగా అవ్వలేదు. మనము ఉన్న పరిస్థితి పలకకూడదు. అందరు చెప్తారా? నేను చూసేదాన్ని బట్టి నేను కదల్చబడను. అందరూ చెప్పండి, నేను నా కంటికి కనిపించేదాన్ని బట్టి నేను కదల్చబడను. ఐ ఆమ్ నాట్ మూవ్డ్ బై ఫీలింగ్స్. నేను దేవుని వాక్యం చేతే కదల్చబడతాను. నేను అది ధ్యానిస్తాను, నేను అదే పలుకుతాను, నేను అదే పొందుకుంటాను. నేను ఇదే పలుకుతాను, మళ్ళీ పలుకుతాం, మళ్ళీ పలుకుతాం. ఆ విషయం మారేంత వరకు అది మనం పలకాలి. మారేంత వరకు మనం పలుకుతూనే ఉండాలి. నిన్ను వెర్రివాడు అనుకున్నా, పోయినసారి చూసుకున్నాం మనం. యేసయ్య ఎలాగైతే మరణించిన వాళ్ళు లేపినప్పుడు యేసయ్యనే వెర్రివాడు అనుకున్నాడు. నిద్రపోతుందంటే అపహసించారు, చనిపోయినామా నిద్రపోతుందంటే యేసయ్యనే అపహసించారు. ఇంకా చాలా విషయాలు నేను చెప్తాం. కానీ మీరు మనం ఉన్నది ఉన్నట్టు పలకడానికి వీలు లేదు. మన వెర్రి వాళ్ళు అనుకుంటారు, పిచ్చోళ్ళు అనుకుంటారు, చేతకాని వాళ్ళు అనుకుంటారు. దేవుని పిల్లలు ఏదో భ్రమలో బతుకుతున్నానని అనొచ్చు. ఎందుకు? వాక్యం పలికినప్పుడు వెరితనంగానే ఉంటుంది. ఎందుకంటే నశించుచున్న వారికి వెరితనం, రక్షణ లేని వారికి వెరితనం. కానీ సిలువని గూర్చిన వార్త, ఈ గ్రంథంలో సిలువని గూర్చిన వార్త నీకు విడుదల, నీకు స్వస్థత, నీకు ఆరోగ్యం, నీకు ఆశీర్వాదం. అర్థమవుతుందండి? సిలువని గూర్చిన వార్త లో నీకు ఏముంది? ఫినిష్డ్ వర్క్, అంటే సంపూర్తి చేయబడిన పని. నీ బతుకు కోసం, పరలోక ప్రవేశం కోసం నువ్వేం చేయక్కర్లేదు. అదే సిలువని గురించి వార్త. ఈ రోజు ఏమంటారు? నువ్వు కష్టపడాలి, నువ్వు చేస్తేనే వస్తది, నువ్వు చెయ్యి, కానీ ఫలితం దేవుడి నుంచి పొందుకో. విత్తనం నాటు, అభివృద్ధి దేవుడి నుంచి పొందుకో. కష్టపడు, ఆశీర్వాదం దేవుడి నుంచి పొందుకో.